నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కు స్వాగతం. అద్దంకి పట్టణంలోని స్థానిక శ్రీనివాస్ కళ్యాణ మండపంలో ఆదివారం పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ సాహిత్య పురస్కారం సభ జరిగింది. సాహిత్య పురస్కారం 2024 ప్రముఖ రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ను ఎంపిక చేసి శ్రీరామచంద్రమూర్తి ప్రముఖులందరూ కలిసి అందజేశారు. పురస్కారం కింద నగదు, పట్టు వస్త్రాలు జ్ఞానికులు ఇచ్చారు. అనంతరము జరిగిన కార్యక్రమంలో పురస్కార గ్రహీత వేణుగోపాల్ మాట్లాడుతూ తనను గుర్తించి శ్రీరామచంద్రమూర్తి సాహిత్య పురస్కారం అందజేయడం సంతోషంగా ఉందని, అద్దంకిలో ఎంతో మంది కవులు, రచయితలు, కళాకారులు ఉన్నారని, అలాంటి నేలపై తనను గుర్తించారంటే సామాన్యమైన విషయం కాదన్నారు. గాంధీజీ మార్గం నేటికి అందరికీ ఆదర్శమని, మీడియా రంగం అతి ధోరణాలను విడనాడి సమాజహితంగా కార్యక్రమాలు రూపొందించాలని ఆశించారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ అక్షర తనీరం నాగసూరి వారని, వెలుగు చూడని గ్రంథాలను వెలికి తీసి అందులో అంతర్వాన్ని ఆనాటి తరాలకి అందజేస్తున్న సాహిత్యవేత్త వేణుగోపాల్ అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతరం శ్రమ వారి ఉన్నతికి మార్గాలని, వారు ఎంచుకున్న మార్గం విలక్షణమని, 8 పదుల పుస్తకాలను రచించి 3000కు పైగా సాహిత్య వ్యాసాలు రాసిన వ్యక్తి వేణుగోపాల్ అన్నారు. నేను ఎవరి దగ్గర అయితే చదువుకున్నానో ఆ అమ్మ మీ ప్రాంతం ఆమె, అంటే నరసరావుపేట నుంచి వచ్చారు. ఆమె గ్రేస్ మేరీ. ఆమె దగ్గర నేను 6 ఏళ్ళు చదువుకున్నాను. 6 ఏళ్ళు అంటే 5వ తరగతి మార్కులు నాకు నేను ఫెయిల్ కాదు. ఇంట్లో చదివించాలా వద్దనే మీమాంస ఉన్న టైంలో ఇంకోసారి నువ్వు 5వ తరగతిలో కూర్చోంటే కూర్చున్న పరిస్థితి. అలాగా ఆమె దగ్గర 6 ఏళ్ళు నేను చదువుకున్నాను. ఆమె మీ ప్రాంతం నరసరావుపేట అంటే అద్దెంకట ఒకప్పుడు గుంటూరు జిల్లానే అనుకుంటున్నాను. తర్వాత మనకు ప్రకాశం ఇప్పుడు బాగా అయింది. అలాగే మరో విషయం, మేము 1 సంవత్సరం క్రితం పడమటిపల్లి మారేలా వెళ్ళి దేవాలయానికి వెళ్ళి అది సాధించిన వ్యక్తి ప్రొఫెసరావు గారు 4 సార్లు దీక్ష చేశారు. మీరు నెల్లూరు వేణుగోపాల స్వామి గుడికి వెళ్తే ఆయన ఎక్కడ దీక్ష చేశాడు, ఏ దీక్ష చేసి చట్టం తెచ్చారు అని మనకు కనబడుకుండా అక్కడ కౌంటర్ అడ్డంగా ఉంటుంది. ఏది టికెట్లు పెట్టే కౌంటర్ అడ్డంగా ఉంటుంది. మీరు వెళ్ళి చూడాలంటే కింద కూర్చొని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం సాధ్యమైనంత వరకు చరిత్రను దాచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక సార్ చాలా ఛాయిస్ చెప్పారు నాకు. పుట్టండ్ర రామారావు గారు, పుట్టండ్ర శ్రీరామచంద్రమూర్తి గారు. అయితే ఆయన పరిచయం చేస్తూ మనకి ఈ కార్యక్రమాన్ని ఎట్లా పరిచయం చేశారంటే, మీ మిత్రులు ఎవరో చెప్పండి, మీ అడ్రస్ మేము చెప్తాము, మీ జాబ్ మేము చెప్తాము అని ఒక మాట ఉంది. అలాగా వేణుగోపాల్ పరిచయం చేయాలంటే వేణుగోపాల్ పుస్తకాలు మా గురించి మాట్లాడితే చాలు అని వారు భావన చేశారు. అది 100% కరెక్టు. ఇక 50 పుస్తకాలు అన్నారు మన మిత్రులు, తర్వాత 60 అన్నారు, తర్వాత 80 అన్నారు. అది నాకైతే సంఖ్య ప్రధానమని నేను అనుకోవడం లేదు. అది అహంకారం కాదు, దయచేసి గమనించండి. అలాగే కొందరు వ్యక్తుల పేర్లు నేను చెప్పను. 16 పేజీలు కూడా పుస్తకంగా పరిగణించి జాబితా రాసుకున్న పెద్దలు విజయవాడలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, లేదు నేను పేరు చెప్పను. ఆయన కూడా ఇలాగే చెప్పేవారు. పేజీల సంఖ్య కాదు, అలాగే ఎడిషన్ల సంఖ్య కూడా కాదు. కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పుస్తకం 4 ఏళ్లలో 4 రీప్రింట్లు వచ్చింది. ప్రతిసారి పేజీలు పెరుగుతాయి. కడపకి ట్రాన్స్ఫర్ చేస్తే కడపకు వెళ్ళారు. కడపకు వెళ్ళిన తర్వాత ఈ కడపలో అది ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన ఉన్నటువంటి బడ్జెట్ మొత్తాన్ని కూడా అందరికీ కాంట్రాక్ట్ ప్రపోజల్ వేసేసి ఆయన ప్రోగ్రామ్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఏమిటి అంటే ఖాళీ ఖజానా కనిపించింది. అంటే అప్పటికి ఆయన కాంట్రాక్ట్ వేసేసాడు, అంటే ఆయన మార్క్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మీరు వెళ్ళారు అక్కడికి, ఈయన మార్క్ ఏం చూపించాలి, డబ్బులు లేవు. అప్పుడు ఆయన ఆలోచన కాబట్టి ఇక్కడ సంస్కృతిమైనటువంటి నేపథ్యం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య నేపథ్యం ఉంది అన్నటువంటిది ఆయన పరిశీలన చేస్తే ఇక్కడ పుట్టినటువంటి వాడు, ఇక్కడ తిరిగినటువంటి వాడు, ఇక్కడ పదాల్ని కలిసినటువంటి వాడు అన్నమయ్య. కాబట్టి అన్నమయ్య సాహిత్యాన్ని కనుక మనం పదగోపురం గారికి కట్టినట్టయితే కడప ఆలింగేదేవి కూడా మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో వాళ్ళు అన్నమయ్య పదగోపురం అన్నటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం. డబ్బులు లేవు. డబ్బులు అంటే నారాయణ వాడు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేసేటట్లా అన్నమయ్య సాహిత్యాన్ని బాగా చెప్పాలంటే
చెప్తారు. వాళ్ళు డబ్బులు లేదు రాదు, డబ్బులు లేదు రాదు కదా. కాబట్టి ఎలా చేయాలి ఆయన మనసులో నుంచి ఒక ఆలోచన వచ్చి అసలు మనం ఒక పెద్దవాళ్ళకి ఫోన్ చేయడం ద్వారా వాళ్ళ ఫోన్లో వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూ చేస్తే ఆ ఫోన్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూ కానీ మనం రికార్డు చేసుకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని. వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాలతో వారు వ్యాఖ్యానాన్ని తయారు చేసి దాన్ని ఒక కార్యక్రమ రూపంలో ప్రసారం చేస్తే 5 పైసలు ఖర్చు లేకుండా ఒక మంచి కార్యక్రమం రూపొందుతుంది అన్నటువంటి ఆలోచన వచ్చి కొంతమంది పెద్దవాళ్ళని కూడా వారు సంప్రదించారు. అందరూ కూడా ఓకే చేశారు. అయితే ఆయన కూడా ఎలా చేయగలిగేది? కుటుంబాల శ్రీరామచంద్రమూర్తి గారి పెద్ద కార్యక్రమాలు చేయగలరు, అందరూ సహకారం అందిస్తేనే ఆయన చేయగలరు. అలాగే ఆయన కూడా మన డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు అని ఆలోచన చేస్తే ఒక సంగీత సరస్వతి, ఒక సాహిత్య సరస్వతి లాగా మందులాదేవి అన్నటువంటి మీ గురి ఆయన కలిగి ఆమెకి ఈయన విషయం అంతా చెప్పాడు. చెప్తే చక్కగా చెప్తా ఉంటే అంతకంటే భాగ్యం ఉందని చెప్తా ఉంది. ఒక 3 ఎపిసోడ్లు పెట్టారు. 3 ఎపిసోడ్లు నడవడంతో మళ్ళీ వారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మద్రాసుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగేది ఎట్లా? దీనికి టీటీపీ వాళ్ళతో కూడా ఒక కాంట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు స్పాన్సర్ చేసేది. కాబట్టి మధ్యలో ప్రోగ్రామ్ ఆగడానికి లేదు. ఆయన ఏమో చెన్నై ఈ ప్రోగ్రామ్ ఎట్లా, ఈ మందులు అదేమో టెన్షన్ ప్రారంభం. గురించి భూమిక గురించి చాలా మంచి విశేషాలు తెలియజేస్తారు. బలికొరవ మండలం ఉప్పమాగులూరు గ్రామంలో ఆదివారం చిటిపోతు మరియు చిడిపోతు వంశస్థుల సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ వారి హెల్త్ హాస్పిటల్ సౌజన్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయగా డాక్టర్ సాయి కుమార్ హాజరయ్యి 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి అందులో 40 మందికి వివిధ రకాల పరీక్షలు చేశారు. వైద్య శిబిరానికి వచ్చిన వారందరికీ సేవా సమితి తరపున అన్ని రకాల వస్తువులు కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ బలికొరవ మండలం ఉప్పమాగులూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు చిటిపోతు సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత గుండె పరీక్షలు శిబిరం ఏర్పాటు చేసి సుమారు 250 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందజేసి గుండెకు సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారని, అసలు గుండె జబ్బుల వలన కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హెల్త్ హాస్పిటల్ వారికి క్యాంప్ ఏర్పాటు చేసే విధంగా సహకరించిన మంత్రి రవికుమార్కు సేవా సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు అని సాయి కుమార్ పేర్కొన్నారు. ఈరోజు మన బల్లికొరవ మండలం ఉప్పుమాగులూరు గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారిచే చిట్టిపోతు మరియు చిడిపోతు వంశస్థుల ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత గుండె వైద్య శిబిరం నందు సుమారు ఒక 200 మంది పేషెంట్స్ వరకు స్క్రీనింగ్ చేయడం అయింది. వాళ్ళకున్న ఇబ్బందులకు తగ్గట్టు ఈ గుండె నొప్పి, ఆయాసం, దడ ఇవి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. నొప్పి ఎందుకు వస్తుంది, అది గుండె ద్వారా వస్తుందా లేకపోతే వేరే ఏదన్నా కారణాల వల్ల నొప్పి వస్తుందా, ఆయాసం ఎందుకు వస్తుంది, దడ ఎందుకు వస్తుంది, ఇవన్నిటి మీద వాళ్ళకి ఈరోజు ఇక్కడ అవగాహన కల్పించి అందులో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సుమారు ఒక 40 మంది వరకు కూడా వాళ్ళకి వైద్యం, ఇంకా మెరుగైన వైద్యం కోసం వాళ్ళని విజయవాడ హెల్త్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి మనం పరీక్షలన్నీ ఫ్రీగానే చేస్తాం. ఇక్కడ చేసిన మన స్క్రీనింగ్లో బీపీ మరియు 2D ఎకో మరియు ఈసీజీ పరీక్షలు ఇక్కడ ఉచితంగా నిర్వహించడం జరిగింది. సుమారు 200 మందికి. వాళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మరి మందులు కూడా మనం గొట్టిపాటి వారి మరి చిట్టిపోతు మరియు చిడిపోతు వంశస్థుల వారి ఆధ్వర్యంలో మందులు కూడా వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్కి తగ్గట్టు. సో ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా మనం చాలామందికి ఇక్కడ అవగాహన కల్పించి వాళ్ళకున్న భయాలని వీటన్నిటిని తగ్గించి ప్రాబ్లం ఎందుకు వస్తుంది, సగం మంది పైగానే ఇక్కడ కేవలం అపోహలతోనే వచ్చారు చాలామంది, అందరికీ ప్రాబ్లం లేదు. వాళ్ళందరికీ సరైన అవగాహన కల్పించి అది ఎందుకు వస్తుంది, అది తగ్గాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి,
వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, ఆహారం తినే పద్ధతుల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి, ఇవన్నిటి వాళ్ళకి అవగాహన కల్పించి సూచనలు అవి ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు మందులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం మాకు హెల్ప్ హాస్పిటల్ వారికి కల్పించినందుకు మేము గొట్టిపాటి రవికుమార్ గారికి మరియు చిట్టిపోతు మరియు చిడిపోతు వంశస్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు బల్లికొర మండలం ఉప్పమాలూరు గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో చిటిపోతు వారి సేవా సమితి ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టడం జరిగింది. దానికి హెల్ప్ హాస్పిటల్ వారు విజయవాడ నుంచి వచ్చి ఇక్కడున్న పేషెంట్స్ అందరికి కూడా దాదాపు 200 మందికి చెక్ చేయడం జరిగింది. అందుట్లో ఒక 40 మందికి గుంటూరు రిఫర్ చేయటం కూడా జరిగింది. దానికి రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా సమితి ఏర్పడి 1 సంవత్సరం కాలం గడిచింది. రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి చిడిపోతు వాళ్ళు కూడా ముందుకొచ్చి అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యనే మన రావలకొల్లు, టంగుటూరు, కోటవారిపాలెంలో కూడా ఇంటర్ చదువుకునే పిల్లలకు కూడా ఒక 5 పిల్లలకి ఒక 2.5 లక్ష కంప్యూటరు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. వచ్చే నెలలో కూడా పచ్చలరావులో మీటింగ్ పెట్టుకుని 10th క్లాస్ 85-90% దాటిన వాళ్ళు కూడా ఒక 10 మెంబర్స్కి మనం స్కాలర్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది కార్యక్రమానికి మన విజయవాడ నుంచి హెల్ప్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. సింగరకొండ వద్ద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో టిడ్కో గృహాలు నిర్మించి 7 సంవత్సరాలు అవునున్న నాటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో టిడ్కో గృహాల వద్ద రూపురేఖలు మారాయని మందా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తిరిగి మరలా అధికారంలోకి రావటం జరిగింది. వెంటనే అద్దెంకిలో నిర్మించిన టిడ్కో గృహాలను పూర్తి చేయించి లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. టిడ్కో గృహాల వద్ద ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలాగా వస్తువులు చూపించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో టిడ్కో గృహాలు అనేవి మూలన ఉంచారని, జగనన్న కాలనీ పేరుతో పేదలకు పట్టాలు ఇచ్చి కానీ ఇళ్లను కట్టించి ఇవ్వటంలో విఫలం చెందిందని శ్రీనివాసరావు మండిపడ్డారు. అద్దంకి పట్టణం చివరిలో ఉన్నటువంటి టిడ్కో ఇల్లు అనబడినటువంటి ప్రదేశంలో నేను ఉన్నాను. సింగరకొండ వెళుతున్నటువంటి మార్గంలో నేను ఇప్పుడు ప్రజెంటు మీరు చూస్తున్నటువంటి ప్రదేశం ఇదంతా కూడాను 2018 నాడు ఆ యొక్క సంవత్సరంలో ప్రభుత్వం టీడీపీ హయాంలో ఈ యొక్క పేద ప్రజలకు ఇల్లు కేటాయించడం జరిగింది. మరి పేదలు అంటే మరి వారు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబాల నుంచి, వారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. వారిని ప్రభుత్వం ఆదుకుంటున్నామని చెప్పారు. కనుక పేదలకు కేటాయించినటువంటి ఇల్లు వారు కూడాను గొప్పగా ఆశీర్వదించి దీవించబడాలని మరి ఈ ఇల్లు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లాట్లో ఆ ఫ్లాట్ తరపు నుంచి ₹1,00,000 తీసుకోవడం జరిగింది. మరి సింగిల్ బెడ్రూము 50,000 తీసుకోవడం జరిగింది. కొంతమందికి ఉచితంగా కూడా ఇచ్చారు. ఓకే, కాదనటం లేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉంది కనుక ఇప్పుడు ప్రభుత్వం మరి పేదలకి కేటాయించినటువంటి ఇల్లును తక్షణం ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క వీడియో వెళ్ళవలసిందిగా ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను. ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇల్లుని మరి రోడ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ యొక్క రోడ్లను నీట్గా డెవలప్ చేసి, అలాగే డ్రైనేజ్ని డెవలప్ చేసి, మరి వీధి లైట్లు లేవు, అలాగే వీధి లైట్లు వేయించి మరి వెంటనే ఈ యొక్క ప్రదేశాన్ని, ఈ యొక్క టిడ్కో ఇల్లు అనబడినటువంటి ఈ యొక్క బిల్డింగ్స్ని నీట్గా అభివృద్ధి చేసి మరి గతంలో ఇచ్చినటువంటి పేద ప్రజలకు తిరిగి వారికి అప్పగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది పేదలు ఇప్పుడు వరకు ఎదురు చూస్తున్నారు. వారు కూలీనాలు చేసి ఆ యొక్క డబ్బుని బ్యాంకులో కూడా వడ్డీతో సహా తెచ్చుకున్నారని నాకు విన్నవించుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలు రూపాంజలి జన్మదినోత్సవ సందర్భంగా సింగరకొండ వద్ద ఉన్న రామ మందిరం స్తూపం నందు ఆదివారం మొక్కలు నాటారు. అలాగే వృద్ధుల ఆశ్రమంలో
పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆటో రామ్ జయంతి సందర్భంగా సింగరకొండలో ఉన్న వృద్ధాశ్రమంలో సుధారాణి కుటుంబ సభ్యులు అల్పాహారం ఏర్పాటు చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తమ్మన శ్రీనివాసరావు పాల్గొన్నారు. జవ్వాది రూపాంజలి బీజేపీ కార్యకర్త ఈరోజు ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈ 72 అడుగుల రామస్తూపం దగ్గర చెట్లు నాటే కార్యక్రమం. ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా 72 అడుగుల రామస్తూపం కన్స్ట్రక్షన్లో ఉంది. వచ్చి వారి పెళ్లి రోజు పుట్టినరోజులు ఒక చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుందని ఈ రామస్తూపం కమిటీ మెంబర్గా తమ్మన శ్రీనివాసరావు చెప్తున్నాను. ఇంకా ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉంది, ఒకసారి వచ్చి రామస్తూపం యొక్క మీ యొక్క ఆర్థిక సహాయము ఈ రామస్తూపానికి అందించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.